నెల మొదటి తారీఖు రాగానే ఎంతో సంతోషపడిపోతాం. కానీ నెలాఖరు వచ్చేసరికి జేబులన్నీ ఖాళీ అయిపోయి తీవ్రమైన ఆందోళన మొదలవుతుంది. ఈ పరిస్థితి మనలో చాలామందికి సుపరిచితమే కదా. నెల నెల వచ్చే ఆ ఒక్క జీతంపైనే పూర్తిగా ఆధారపడి ఆ చక్రంలో ఇరుక్కుపోయి బయటపడలేక సతమతమయ్యే ఒక సాధారణ జీవితం నుంచి అసలైన ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు ఎలా వేయాలో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఇది కేవలం అంకెలకు సంబంధించిన విషయం కాదు సుమా, మన ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన ప్రయాణం. ఉదాహరణకు రవి అనే ఒక యువకుడి పరిస్థితి చూద్దాం. తను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నెలకు ఒక 30,000 రూపాయలు సంపాదిస్తుంటాడు. జీతం పడిన రోజు అతని ముఖంలో ఆనందం అంతా ఇంతా కాదు. కానీ నెల చివరికి వచ్చేసరికి అతని అకౌంట్లో కనీసం 500 రూపాయలు కూడా మిగలవు. ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, కిరాణా ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఆపైన ఈఎంఐలు, ఇలా జీతం ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా లేదా అంతకంటే వేగంగా చేజారిపోతూనే ఉంటుంది. అసలు ఈ ఒకే ఒక్క ఆదాయం మీద ఆధారపడ్డం అనేది ఎంత పెద్ద ఆర్థిక వలయో, దానివల్ల వచ్చే ప్రమాదాలేంటో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. నిజానికి చూస్తే ఒకే జీతంపై ఆధారపడే ఇంట్లో డబ్బు లోపలికి వచ్చే దారి ఒకటే ఉంటుంది, కానీ బయటికి వెళ్లే దారులు మాత్రం పదుల సంఖ్యలో ఉంటాయి. ఏమాత్రం ఊహించని ఖర్చులొచ్చినా సరే ఆ ఒక్క దారి నుంచే వచ్చే డబ్బుతోనే తీర్చాల్సొస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రవి జీవితమే. కానీ రవి చిన్ననాటి స్నేహితుడైన సూర్యను చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇద్దరి జీతాలు దాదాపు సమానమే. అయినా సరే సూర్య దగ్గర ఒక మంచి కారుంటుంది, ఫ్యామిలీతో కలిసి హాయిగా టూర్లకు వెళ్తుంటాడు. ఎలాంటి ఆర్థిక ఒత్తిడి గానీ, నెలాఖరు ఆందోళన గానీ అస్సలు కనిపించవు. ఇది చూసి ఆశ్చర్యపోయిన రవి, జీతాలు ఇద్దరివి ఒకటే కదా, మరి నువ్వు మాత్రం ఇంత సౌకర్యంగా ఎలా ఉంటున్నావు అని అడిగాడు. దానికి సూర్య చెప్పిన సమాధానం వింటే నిజంగా మన ఆలోచన మారుతుంది. ఒక్క ఆదాయం మన జీవితాన్ని నడిపిస్తుందేమో, కానీ సంపదను పెంచేది మాత్రం బహుళ ఆదాయ మార్గాలే అంటాడు సూర్య. తన సంపాదించే ఒకే ఒక నెలవారీ జీతం మీద మాత్రమే ఎప్పుడూ ఆధారపడడు. సంపదను నిర్మించడమంటే 1వ తేదీ కోసం ఎదురుచూడటం కాదని, బహుళ మార్గాల ద్వారా డబ్బును ఆహ్వానించడమేనని రవికి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మరి సూర్య ఫాలో అవుతున్న ఆ 3 ఆదాయాల రహస్యం ఏంటి? ఆ అసలైన ఆర్థిక బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది కదా, చూద్దాం. సూర్య ప్లాన్ చాలా సింపుల్ అండి. అందులో స్పష్టంగా 3 విభాగాలుంటాయి. మొదటిది తన ప్రధానమైన ఉద్యోగ ఆదాయం, రెండవది ఖాళీ సమయాల్లో చేసే పనుల ద్వారా వచ్చే సైడ్ ఇన్కమ్, ఇక మూడవది ఈ రెండిట్లోంచి ఆదా చేసిన డబ్బుతో పెట్టిన పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం. ప్రతి రూపాయిని గుడ్డిగా ఖర్చు చేసేయకుండా ఆ డబ్బు తన భవిష్యత్తు కోసం పనిచేసేలా ఈ 3 మార్గాల్లో ప్లాన్ చేసుకుంటాడు. ఇది వినగానే రవికి వెంటనే వచ్చిన డౌట్, బహుశా మనకి కూడా వచ్చే డౌట్ ఇదే. నాకున్న బిజీ షెడ్యూల్లో మరో పని చేయడానికి టైం ఎక్కడుంది అని. మనందరికీ మొదట వచ్చే సాకు ఇదే కదా. కానీ సూర్య దానికి చాలా క్లియర్గా సమాధానం చెప్పాడు. అసలు సమస్య మన దగ్గర సమయం లేకపోవడం కాదు, ఒకే ఒక ఆదాయంపై ఆధారపడిపోయి వేరే అవకాశాల గురించి ఆలోచించే ఆసక్తిని కోల్పోవడమేనని తేల్చి చెప్పాడు. సో ఈ సాకులు పక్కన పెట్టి మనకు తెలిసిన పనితోనే రెండో ఆదాయాన్ని ఎలా మొదలు పెట్టచ్చో ఇప్పుడు చూద్దాం. ఆ క్షణం నుంచి రవి ఆలోచన విధానంలో మార్పు మొదలైంది. ఇక సాకులు చెప్పడం ఆపేసి తనకున్న ఫోటోగ్రఫీ స్కిల్తో వీకెండ్స్లో చిన్నగా పనిచేయడం స్టార్ట్ చేశాడు. నిలకడగా చేసే ఏ చిన్న ప్రయత్నమైనా ఎలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో ఇక్కడ మనం గమనించవచ్చు. మొదటి నెలలో కేవలం 2,000 రూపాయలు వచ్చాయి. రెండో నెల నాటికి అది 4,500కి చేరుకుంది. మూడో నెలలో ఏకంగా 7,000 రూపాయలకు పెరిగింది. ఇది చూడ్డానికి చాలా పెద్ద మొత్తం కాకపోవచ్చు, కానీ రవికి ఒక గొప్ప విషయాన్ని నేర్పించింది. కేవలం ఉద్యోగమే కాదు, నైపుణ్యం కూడా డబ్బు తీసుకురాగలదని నమ్మకం కుదిరింది. ఇప్పుడు అలా అదనంగా వస్తున్న ఆ డబ్బును మాత్రం వృధా చేయలేదు. దాన్ని సరి అయిన దారిలో పెట్టాడు. మొదటి అడుగుగా బడ్జెట్ వేసుకున్నాడు. రెండవ అడుగుగా అనుకోని కష్టాలొస్తే ఆదుకోవడానికి ఒక ఎమర్జెన్సీ ఫండ్ను క్రియేట్ చేశాడు. ఇక మూడవ దశగా మెల్లగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. చూస్తుండగానే ఇప్పుడు రవికి కూడా సూర్యలాగానే 3 రకాల ఆదాయ మార్గాలు సిద్ధమైపోయాయి. ఇదంతా వినడానికి చాలా సాఫీగా సాగిపోతున్నట్లు అనిపిస్తుంది కదా. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఖచ్చితంగా వస్తుందనుకున్న ఒక్క జీతం అకస్మాత్తుగా ఆగిపోతే ఏమవుతుంది? ఒక భయానకమైన పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఎంత సిద్ధంగా ఉన్నామన్నది ఇక్కడే తేలుతుంది. సరిగ్గా అదే జరిగింది. రవి ఆర్థిక ప్రణాళికకు ఇక్కడే అస్సలైన స్ట్రెస్ టెస్ట్ ఎదురైంది. అనుకోకుండా ఒక రోజు ఆర్థిక మాంద్యం కారణంగా కంపెనీలో లే ఆఫ్స్ ప్రకటించారు. దురదృష్టవశాత్తు ఉద్యోగం కోల్పోయిన వారిలో రవి కూడా ఉన్నాడు. అప్పుడు అక్కడ వాతావరణం గమనిస్తే
రవితో పాటు ఉద్యోగం కోల్పోయిన మిగతా వారంతా తీవ్రమైన భయాందోళనలతో వణికిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలన్నీ ఆ ఒక్క జీతం మీదే రన్ అవుతున్నాయి. కానీ రవి మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. టెన్షన్ లేదు. ఎందుకంటే తన దగ్గర సైడ్ ఇన్కమ్ ఉంది, దానికి తోడు ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. సూర్య చెప్పిన బ్లూ ప్రింట్ ఎంత పవర్ఫుల్ అనేది రవికిప్పుడే ప్రాక్టికల్గా అర్థమైంది. ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత లోతైన నిజం ఒకటుంది. ఉద్యోగం పోవడం అనేది ప్రమాదమే కాదు, కానీ ఆ ఉద్యోగం పోయినప్పుడు బ్రతకడానికి ఇంకో మార్గం లేకపోవడమే అసలైన ప్రాణాంతకమైన ప్రమాదం. ముందు చూపుతో ప్రత్యామ్నాయ దారులు ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఆర్థిక విపత్తునైనా చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. మరి మొత్తం కథ నుంచి, ఈ ప్రయాణం నుంచి డబ్బు మనకు నేర్పే ఆ 5 గొప్ప పాఠాలేంటో ఇప్పుడు ఒక్కసారి క్రోడీకరిద్దాం. ఈ 5 సూత్రాలు మనందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1. ఎప్పుడూ ఒకే జీతం మీద డిపెండ్ అవ్వకూడదు. ఉద్యోగం అనేది కేవలం ఒక మార్గం మాత్రమే. 2. మనకున్న ఏదైనా ఒక స్కిల్ని రెండో ఆదాయంగా మార్చుకోవాలి. 3. ఫ్యూచర్ కోసం ఎంతో కొంత పొదుపు చేయాలి. 4. అలా సేవ్ చేసిన డబ్బును వృధాగా ఉంచకుండా అది మన కోసం పనిచేసేలా పెట్టుబడులు పెట్టాలి. 5. ఏ ఒక్క దారి మూసుకుపోయినా సరే మన జీవితం ఏమాత్రం ఆగని విధంగా ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బేస్ని నిర్మించుకోవాలి. సాధారణ వ్యక్తులకి, సంపన్నులకి మధ్య ఉన్న అతిపెద్ద డిఫరెన్స్ కూడా సరిగ్గా ఇదేనండి. మనం సాధారణంగా నా జీతం ఎప్పుడు పెరుగుతుందా అని ఆలోచిస్తుంటాం. కానీ సంపన్నులు అలా కాదు. నా ఆదాయ మార్గాలు ఎప్పుడు పెరుగుతాయి అని ఆలోచిస్తారు. జీతం 20,000 లేదా ₹1,00,000 సరే, మొత్తం డబ్బు ఒకే దారిలోంచి వస్తుంటే మన భవిష్యత్ అంతా ఒకే తలుపు మీద ఆధారపడి ఉంటుంది కదా. అది ఏ క్షణంలోనైనా మూసుకుపోవచ్చు కదా. సో ఫైనల్గా ఈ విషయాన్ని ఒక బలమైన ఆలోచనతో ముగిద్దాం. ఒక్క ఆదాయం అనేది కేవలం మన రోజువారీ ఖర్చులకు, బ్రతకడానికి మాత్రమే సరిపోతుంది. కానీ బహుళ ఆదాయ మార్గాలు మాత్రమే అసలైన సంపదను సృష్టిస్తాయి. మరిప్పుడు మనమంతా ఆలోచించుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న: మనకున్న జీతంతో పాటు అదనంగా ఆర్థిక భద్రత కోసం ఈరోజు మనం ఏ కొత్త విలువను సృష్టించగలం? ఆ బహుళ ఆదాయాల వైపు మన ప్రయాణాన్ని ఎప్పుడు మొదలు పెడదాం? ఒక్కసారి ఆలోచించండి.